ఫలితం కూడా అందరూ ఊహించినట్టే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు సార్. అయితే దీని వెనకాల బీఆర్ఎస్ ప్రచార వ్యూహంలో ఉన్న లోపమా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి గల ప్రధానమైన కారణాలు ఏమై ఉంటాయి సార్? అంటే వాళ్ళ స్వయంకృత అపరాధం ఒకటి యశాంతి చేసేది, కానీ ఇంకా కొంచెం బలంగా పనిచేసేది ఉంది అని అహంకారం కొంత అప్పటికి కూడా మేమే గెలుస్తామని దాంతో పోయిందని కొంచెం దాన్ని కొంచెం తక్కువ చేసి చూపించుకున్నామని నేను అనిపిస్తుంది. కానీ ఇటుపక్క బలాలు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రయత్నం చేసిన ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ బలాలు ఏంటిదంటే ఒక బీసీ అభ్యర్థిని పెట్టడం, అట్లాగే ఎంఐఎం పార్టీ పోటీలు లేకపోవడం, అట్లాగే ఈ నవీన్ యాదవ్ మీద సానుభూతి, వాళ్ళకు సునీత గారికి ఎంత సానుభూతి ఉందో ఇటుపక్క కూడా సానుభూతి. 2 సార్లు ఓడిపోయింది కదా ఆయన. ఒకసారి 40,000 ఓట్లు ఎంఐఎంతో పోటీ చేసినప్పుడు, తర్వాత 20,000 ఓట్ల పైగా గెలుచుకున్నాడు రెండోసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు. అంటే నవీన్ యాదవ్ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, గెలుపు గుర్రాన్ని నిలబెట్టింది. ఆ నియోజకవర్గంలో అజరుద్దీన్ కూడా ఇవ్వకుండా, టికెట్ ఇవ్వకుండా నవీన్ యాదవ్ పెట్టడంలో వ్యూహాత్మకంగా చేసింది. రెండోది చాలా పార్టీలో అసంతృప్తిని కూడా వాళ్ళు దూరం చేయడానికి అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం. అజరుద్దీన్ కనుక మనస్ఫూర్తిగా పనిచేయకపోతే అంటే ఎట్లా ఉంటది అంటే, పదవి ఇవ్వకముందు వేరే ఉంటుంది, పదవి ఇచ్చినాక వేరే ఉంటుంది. ఇప్పుడు కూడా పనిచేయచ్చు. రెండోది ఒక సంకేతం ఇచ్చారు, అంటే అజరుద్దీన్ అసంతృప్తివాది కాదు, మేము అర్థం చేసుకున్నామని. మూడోది ఏంటంటే, రేవంత్ రెడ్డి అన్ని తానే అన్నీ చేసింది. అంటే ఒక్క తన వర్గం ఓట్లు, అంటే బీసీ ఓట్లు లేకపోతే ముస్లింల ఓట్లు అంతే అనకుండా, ముస్లింలు అయితే పూర్తిగా ఓన్ చేసుకొని కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే అయిపోయింది. దానికి వ్యతిరేకంగా మాట్లాడిన బండి సంజయ్ చాలా స్పాయిలర్ గా పనిచేసింది. ఇప్పుడు ఈ మొత్తం జూబ్లీహిల్స్ ఎన్నికలు స్పాయిలర్ గా ఎవరు పనిచేశారంటే కిషన్ రెడ్డి గారు కాదు. కిషన్ రెడ్డి గారు ఎప్పుడు చేతులు ఎత్తేసారు, ఇది రెఫరెండం కాకపోమన్నారు. కానీ చివరిగా వచ్చి నేను ఆ టోపీ పెట్టుకుంటే తనను నడుకుంటాను కానీ ఏం లేదని చెప్పి ముస్లిం ఓట్లను కాంగ్రెస్ అనుకూలంగా మార్చే ప్రయత్నం చేసింది బండి సంజయ్. సమస్య ఆయన మాటల వల్ల ముస్లింలు అందరూ టీఆర్ఎస్ వేయకుండా కాంగ్రెస్ వేసిన అదొకటి జరిగింది. మూడోది ఏంటంటే, అవతల పక్షం ఉన్న ఓట్లను కూడా కొల్లగొట్టుకునే ప్రయత్నం చేశారు ఎవరు, మన కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి. అలాగా సెట్లర్ల ఓట్లు, ఖమ్మ సామాజిక వర్గం సెట్లర్ల ఓట్లు కూడా తుమ్మల నాగేశ్వరరావు తీసుకొచ్చి చివరి నిమిషాల్లో చెప్పుకొచ్చారు. ఇది ఒకటే కాదు, ప్రతి స్టెప్ కూడా ఒక వరుసగా గెలుపు అయిపోయి తీసుకుపోయే స్టెప్స్ చేశారు. అంతకు ముందే ఎన్నికలు డిక్లేర్ అయిన కొత్తలోనే మీకు ఎన్నికల కోడ్ అమలు మొదలు కాకముందే పోయి సినీ కార్మికుల వాళ్ళ దగ్గర మీటింగ్ పెట్టాడు కదా, అందరినీ తనకు తానే సన్మానం చేసుకునే విమర్శలు వచ్చినా కూడా సినీ కార్మికుల ఓటు కూడా 30,000 దాకా ఉంటాయి, వాళ్ళు సొంతం చేసుకున్నాడు. అంటే ఎదుటి పక్షానికి ఉండే ఓట్లను కూడా తన పక్షంలో మార్చుకునే ప్రయత్నంలో చేసిండు. ఇవరకు డబ్బు పంపిణీలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఎక్కువ మంచిది, టీఆర్ఎస్ 2వ స్థానంలో ఉన్నది, కొంచెం డబ్బులు మధ్య మంత్రులు 3వ స్థానంలోనే బీజేపీ ఉన్నది. బీజేపీ వాడు ఏమంటారంటే మేము డబ్బులు మంచలేదు, సరే ఇవన్నీ జరగవచ్చు. దీపక్ రెడ్డి గారిని గతంలో 25,000 ఓట్లు కూడా సాధించుకోలేదు, చూసినాం కదా మనం. గతంలో 2023 25,000 ఓట్లు సాధించుకున్నాడు దీపక్ రెడ్డి. అలా 2023 సంగతి. 2024లో వచ్చే కల్లా పార్లమెంట్ సీట్లు 64,000 ఓట్లు, అంటే సెకండ్ ప్లేస్. కాంగ్రెస్ తర్వాత సెకండ్ ప్లేస్ వాళ్ళే ఉన్నారు పార్లమెంట్ ఎలక్షన్. 3వ స్థానంలో బీఆర్ఎస్ పడిపోయింది. కనుక అప్పుడు 3వ స్థానంలో బీఆర్ఎస్ ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ స్థానానికి వచ్చేవరకల్లా గెలుపు బదులు ప్రతిపక్ష స్థానంలో నిలిచింది. ఇంకా బీఆర్ఎస్ కు కొంత సమయం ఇద్దాం అనుకుంటున్నట్టున్నారు. అహంకారం దిగలేదాను, లేకుంటే అవినీతి ఆరోపణలు వాడు చేసుకుంటున్నారు కదా, ఇవన్నీ పనికొచ్చినాయి అనుకుంటున్నాను. అన్నిటికంటే చదువుకున్న వాళ్ళు ఓట్లేదు, మాస్ చేశారు, డబ్బులు తీసుకొని ఓటేశారని అవమానించారు. కానీ డబ్బులు మాత్రం ప్రధాన పాత్ర వహించినాయి, డబ్బులు చాలా పెద్ద ఎత్తున ప్రధాన పాత్ర వహించినాయి. అట్లానే పేద ప్రజలు ఏం చేశారంటే, అధికార పార్టీకి ఓటేస్తే ఏమైనా మేలు జరుగుతుందేమో. ఎప్పుడు కూడా ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి ప్లేస్ ఉంటుంది. గతంలో చూసాం మనం, 2014 నుంచి 18 దాకా 7 ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 2 ఓడిపోయింది, అది గెలిచింది కదా. అప్పుడు ఏమైతే అధికార పార్టీ ఏదుంటే అది గెలుస్తున్నట్టే కదా లెక్క. ఒక దుబ్బాక, హుజురాబాద్ తప్ప మిగతా ఆయన గెలిచింది కదా. అట్లా చూడొచ్చు, అధికార పార్టీకి వేస్తే కనీసం మన కొన్ని మౌలిక సమస్యల పరిష్కారం అవుతాయి. అంతిమంగా నేను కాంగ్రెస్ పార్టీకి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి. అయ్యా, మీరు గెలుపును అహంకారంగా భావించి మళ్ళీ వాళ్ళలాగా పోతే మనం మీకు కష్టమే. రేపే పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, రేపు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి తప్ప. కనుక మీరు అహంకారంతో పోకండి, ఎంత ఎదుగుదలతో ఒదిగి ఉండాలి. ఈ విజయాన్ని మీరు గర్వంగా భావిస్తే మళ్ళీ ఒకసారి ఓడిపోతాం. ఈ విజయాన్ని మీరు బాధ్యతగా భావించి, ముళ్ళ కిరీటంగా భావించి, మేము ఇచ్చిన హామీలు అమలు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి మళ్ళీ అవకాశం, 2వసారి లిట్మస్ టెస్ట్ కావచ్చు, ఇది మీ పనితీరుకు నిదర్శనం కావచ్చు, అంటే 2 ఏళ్ల పనితీరుకు రెఫరెండం కావచ్చు. ఈ రెఫరెండం 6 నెలల పరీక్ష అంటున్నాం, సంవత్సరం పరీక్షలు ముందున్నాయి. మొదటి 3 నెలల పరీక్ష ఏమో కంటోన్మెంట్, 6 నెలల పరీక్ష ఇది. మరి ఫైనల్స్ ఉన్నాయి కదా, ఆ ఫైనల్స్ లో గెలవాలంటే 6 నెలల పరీక్షతోనే మీరు ఆగిపోతే ఫైనల్స్ లో ఓడిపోతారు. కనుక కాంగ్రెస్ పార్టీ సమయంలో పాటించాలి, ఈ బుల్లో చేయొద్దు,
తమ బాధ్యతగా ఈ ఒక్క అధికారం ఒక ఎమ్మెల్యేని అదనంగా ఇవ్వడం వల్ల మీకు అధికారంగా అదనంగా ఇచ్చారు, అదనపు బోనస్ అంటున్నారు. ఈ బోనస్ ను చూసుకొని అసలు మర్చిపోతే కష్టం అవుతుంది. ఇక ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎంత ఎదిగినా ఒదిగే ఉండే పరిస్థితి తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికలు కూడా విజయం సాధించే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ మొత్తం గెలుపుకు గేమ్ చేంజర్ ఎవరంటే రేవంత్ రెడ్డి. సగం పార్టీ అయితే సగం రేవంత్ రెడ్డి. అలాగే సార్, ఏదైతే ఫలితం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39.14% ఓటింగ్ను అయితే అంత పోలింగ్ను సంపాదించుకోవడం కూడా ఆయన గొప్ప విషయంగా అభివర్ణించుకుంటూనే ఇక్కడ కాంగ్రెస్ గెలుపు అనేది ఎన్నికల సంఘం యొక్క వైఫల్యంగా ఆయన చూస్తున్నారన్నట్టు ఒక మాట మాట్లాడారు సార్. ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎన్నికల సంఘం యొక్క వైఫల్యం అని చెప్పొచ్చా సార్? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఆయన మొత్తం ప్రెస్ మీట్ నేను చూశాను. 90% ఆ లాస్ట్ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు నేను లాస్ట్ చూడలేదు, కానీ అప్పుడు అన్నారేమో అని నేను మొత్తం ప్రెస్ మీట్ ఎక్కడ అనలేదు. కాకపోతే ఏంటంటే ప్రధాన ప్రతిపక్షాల్లో మమ్మల్ని ఆశీర్వదించారు ప్రజలు అన్నారు, అదే కదా. ఇంకోటి ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా డిపాజిట్ కోల్పోయిన సంఘంగా చూసాం కదా. అన్ని పార్లమెంటు సీట్లలో మూడు తప్ప మిగతా వాటిల్లో ఇప్పుడు డిపాజిట్ వసూలు కాకుండా ప్రధాన ప్రతిపక్షం మమ్మల్ని ఆశీర్వదించారు ప్రజలని ఒప్పుకున్నారు. రెండోది ఏంటంటే ఎన్నికల సంఘాన్ని ఎందుకు నిందించిండు ఆయన అంటే అంటే ఒకటి ఓటు చోరీ దాని మీద వాళ్ళు పట్టించుకోలేదని, అన్నిటికంటే డబ్బుల పంపిణీ విషయంలో అంటారు. డబ్బుల పంపిణీ వాళ్ళు వంచారు, మీరు వంచారు కదా, ఎవరిని అడ్డుకోలే కదా. మీరు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు. ఒక్కొక్క కుటుంబానికి 20 నుంచి 30 వేల రూపాయలు వచ్చినాయి. 4 కుటుంబ సభ్యులు ఉంటే అన్ని పార్టీలు కలిసి 20-30 వేలు ఇచ్చారు కదా. మీరు 4 పార్టీలు 4 మన ఓటర్లు ఉంటే అంతే. డబ్బుల పంపిణీలో ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఏం లేదు, మీరు పంచుకున్నారు, చేసుకున్నారు. కానీ ఒక్కటి ఏంటంటే ఆయన ఓటు చోరీ అరికట్టలేకపోయింది అంటారు. కానీ ఓటు చోరీ అరికట్టినా ఇంత తేడా అయితే రాదు కదా. ఇప్పుడు 2000తో 3000తో మీరు ఓడిపోయారు, మార్జిన్లు ఓడిపోయారు అంటే ఎలక్షన్ కమిషన్ ఓటు చోరీ అనొచ్చు. కానీ ఇప్పుడు ఇంత తేడా వచ్చినప్పుడు ప్రజల అభిప్రాయాన్ని మీరు కాలాసినట్టే కదా, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించినట్టే కదా. ఇప్పటికైనా సరే బీఆర్ఎస్ కూడా కేటీఆర్ గారు ఒక మంచి మాట ఏంటంటే 40% ఎట్లా ఉన్న ఓటు వాళ్ళ గతంలో కూడా అంతే కదా. 37.5% ఓట్లు వచ్చినాయి, 39 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు 39 పెరిగింది కదా, 2.1% పెరిగింది కదా మీకు. అందుకనే మొత్తం మీద ఇప్పుడు దీన్ని ఓటమిని గుణపాఠంగా తీసుకొని ముందుకు ఎట్లా వెళ్ళాలి, ప్రతిపక్ష పార్టీకి ఎట్లా చేయాలి అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ వచ్చినా ఇదే ఫలితాలు ఉంటాయి కనుక కేసీఆర్ రాకపోవడం కూడా మంచి పని చేసిందంటున్నాను. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.